మన బీసీలో ముందుకొచ్చి మాట్లాడిపోతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఏందా బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతింతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాదు. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనారిటీ బిడ్డలు పండుగ చేసుకోవాలి. 78 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు. అది చూసిన వాళ్ళ నవ్వుతా ఉన్నారు, ఈమెకేం సంబంధం రా ఎగురుతా ఉందని చెప్పి. సరే, ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీలు మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నా అంటే, ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది, మీడియా మిత్రులకు బాగా తెలిసి ఉంటుంది. బెంగుళూరులో కుక్కలకు, బెంగుళూరులో పట్నంలో తిరిగే ఊరు కుక్కలు ఉంటాయి కదా, ఊరు కుక్కలకు రోజుకు భోజనం పెడతందుకు 22 రూపాయలు 40 పైసలు ఖర్చు పెడతారట. బెంగుళూరు పట్టణంలో తిరిగేటువంటి కుక్కలకు, ఈనాడు పేపర్లో ఉంది, లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది, మీరు చూడండి. బెంగుళూరులో రోడ్ల పండి తిరిగేటువంటి కుక్కలకు 750 క్యాలరీల శక్తినిచ్చే ఫుడ్ పెడతారట. బెంగుళూరు మహాపాలిక సంస్థ విడుదల చేసింది. కుక్కలకు ఒక్క రోజుకు 22 రూపాయల 42 పైసలు ఖర్చు పెడతారట ఒక్క రోజు భోజనానికి. ఇక్కడ మన సర్కారు బండ్లు ఉన్నాయి కదా, స్కూళ్ళు ఉన్నాయి కదా మన తాన, బెంగుళూరు సర్కారు బడి లేదు మన ఊళ్ళే. సర్కారు బడికి పోతున్నటువంటి ఆ బువ్వకి ఎంత కుక్క తింటున్న తిండి కంటే ఈడ మన రాష్ట్రంలో మన పిల్లలు చదువుతున్నటువంటి సర్కారు బండ్లో 8 రూపాయల పువ్వ పెడతా ఉంటే కుక్క బతికెట్లుంది ఈడ రాష్ట్రంలో మన బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకునే పిల్లల బతికెట్లుంది? ఎందుకు కావాలి బీసీ ముఖ్యమంత్రి అంటే, ఇక చాలు మీరు చేసిన ఈ అన్యాయం. కుక్కలకు పెట్టిన తిండి కూడా పెట్టకపోతే మాకు. ఇందుకోసం బీసీ రాజ్యం కావాలని అడుగుతా ఉన్నా తప్పని అడుగుతా ఉంది. ఇవాళ మొన్న రైతు బంద్ వేసిరా, రైతు భరోసా అని చెప్పి 9,000 కోట్ల రూపాయలు. నేను మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా, 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు, 6,000 కదా, ఎకరానికి 6,000 రూపాయలని వేసిరు. దానికోసం 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరా సర్కారు. మొన్న రైతులకు ఖాతాలలో పైసలు వేస్తేందుకు, ఎకరానికి 6,000 వేస్తేందుకు 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరు. ఈ అప్పు బీసీల నెత్తి మీద ఎంత పడ్డది? బీసీలం ఎంత కట్టాలి ఈ అప్పు? ఈ 9,000 కోట్లలో 5,580 కోట్లు మనం బీసీలం కట్టాలి. 5,580 కోట్ల రూపాయలు అప్పు మనం బీసీలం కట్టాలి. మరి బీసీలు ఈ తెచ్చినప్పుడు 5,580 కోట్లు కడుతురు కదా, మరి ఇంతమంది బీసీ రైతులకు ఇస్తున్నారా? మరి రైతు భరోసా కింద బీసీలకు 5,580 కోట్లు అప్పు తెచ్చినావు కదా, బీసీల తలకాయలు తాకట్టు పెట్టి, మరి బీసీ రైతులకు అంత మొత్తం ఇస్తున్నావా అని అంటే, మొన్నట బీసీలకు 5,580 కోట్లు వాళ్ళ పేరు మీద అప్పు తెచ్చి బీసీ రైతులకు ఇచ్చింది 3,870 కోట్లు ఇచ్చారు. అంటే దాదాపుగా మన బీసీ రైతుల సొమ్ము, బీసీ ప్రజల సొమ్ము 1,800 కోట్ల రూపాయలు తిన్నారు వాళ్ళు.